ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 1/3/2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మొదట లైక్ చేయండి. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భారత్లో 13,874 పుళ్ళు అని ఒక అంశం అయితే మనకు ఇక్కడ వార్తలు నిలిచిందనమాట. దేశంలో చిరుతల సంఖ్య పెరిగింది. 2018లో దేశవ్యాప్తంగా చిరుతలు మొత్తం 12,852 అయితే ఉండేవి. 2022 నాటికి ఆ సంఖ్య 13,874 అయితే పెరిగింది. కేంద్ర పర్యావరణ శాఖ గురువారం విడుదల చేసిన భారత్లో చిరుతల స్థితి నివేదికలో వెల్లడించింది. ఓకేనా. ప్రజెంట్ భారత్లో మనకు చిరుత పులుల సంఖ్య ఎంత అంటే 13,874 అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇది 2018లో ఎంత ఉంది అంటే 12,852 అయితే ఉంది 2018లో. ప్రజెంట్ అయితే 13,874 అయితే ఉందని అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇక్కడ మనము రాష్ట్రాల వారీగా అసలు అబ్జర్వ్ చేస్తే ఏ రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయి అనే చిరుత పులులు అంశం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మధ్యప్రదేశ్లో 3,907, మహారాష్ట్రలో 1,985, మనకి కర్ణాటక తీసుకుంటే 1,879, తమిళనాడు తీసుకుంటే 1,070. ఇవి మనకు రాష్ట్రాల వారీగా చిరుత పులుల సంఖ్య అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనే అంశం అయితే మనకు వార్తలు నిలిచిందనమాట. క్యాబినెట్ అప్రూవ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టైగర్ క్యాట్ అలియన్స్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. ఓకేనా. బిగ్ క్యాట్ అలియన్స్ అనేది మనకు హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 7 బిగ్ క్యాట్స్ అవి ఏంటివి అంటే ఇక్కడ టైగరు, లయన్, స్నో లెపర్డ్, జాగ్వారు, పూమా అండ్ చీతా. ఇవి మనకు 7 బిగ్ క్యాట్స్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్. సముద్రజీవికి రాష్ట్రపతి పేరు అనే అంశం అయితే అక్కడ మనకు వార్తలు నిలిచిందనమాట ఇటీవల కాలంలో. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరు పెట్టారు. ఓకేనా. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కనిపించిన కొత్త రకం జీవికి అంటే ఇక్కడ జువాలజీ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు పేరు అయితే పెట్టడం జరిగింది. ఆ జీవి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది హెడ్ షీల్డ్ సీస్లగ్ అనే తరహా జీవి. దీనికి మెలనోక్లమిస్ ద్రౌపది అనేటువంటి పేరు పెట్టమని ZSI సంచాలకురాలు ధృతి బెనర్జీ గారు తెలపడం జరిగింది. ఓకేనా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మెలనోక్లమిస్ ద్రౌపది. ఓకేనా. నెక్స్ట్ వన్. స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు. ఓకేనా. స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు కాదు అనే అంశం కూడా మనకు వార్తలు నిలిచిందనమాట. సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింద కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే ఉత్తర్వులు 6 నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవి రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఓకేనా. నెక్స్ట్ వన్. రూఫ్ టాప్ సోలార్ రాయితీ 78,000. ఓకేనా. రూఫ్ టాప్ సోలార్ రాయితీ 78,000. PM సూర్యకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 75,021 కోట్లతో పథకం అమలైందనమాట. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేటువంటి అంశంతో ఈ రూఫ్ టాప్ సోలార్ రాయితీల్లో మనకు 78,000 అంశం అయితే మనకు వార్తలు నిలిచిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. ప్రాసెస్డ్ ఫుడ్తో 30కి పైగా రోగాలు. 30కి పైగా రోగాలు. ఇక్కడ అకాల మరణమే ముప్పు పెరిగే ప్రభావం. తాజా అధ్యయనం
హెచ్చరిక. ఓకేనా. సో ప్రాసెస్డ్ ఫుడ్ దాదాపుగా 30కి పైగా రోగాలు వస్తాయని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధులకు పైగా బారిన పడే అవకాశం ఉందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురితమైన తాజా అధ్యయనం. ఓకే. నెక్స్ట్ వన్, కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి 5,751 కోట్లు. ఓకేనా. కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి 5,751 కోట్లు అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మనకు రాష్ట్ర సంబంధిత ఎగ్జామ్స్లో ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకు ఏపీ మీద స్పెషల్ ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. సో వాటిలో భాగంగా ఏపీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో టోటల్గా వచ్చేసి మనకి 1,42,122 కోట్లు అయితే ఉంది. దీంట్లో మనకి ఏపీకి ఎంత అంటే సో 5,751 కోట్లు, ఉత్తరప్రదేశ్కి వచ్చేసి 25,495 కోట్లు, బీహార్కి సంబంధించి 14,294 కోట్లు, అలాగే మధ్యప్రదేశ్ సంబంధించి 11,150 కోట్లు అయితే ఇక్కడ వాటా కింద ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, మిట్టల్కు నైట్హుడ్ పురస్కారం. మిట్టల్కు నైట్హుడ్ పురస్కారం. ఇక్కడ చూడండి, భారతీయ టెలికాం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఓకేనా. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజ సింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్ త్రీ నుండి ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించాడు. ఓకేనా. సో మిట్టల్కు నైట్హుడ్ పురస్కారం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతను దేంట్లో పారిశ్రామికవేత్త అంటే భారతీయ టెలికాం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త. ఓకేనా. సునీల్ భారతి మిట్టల్. ఓకే. నెక్స్ట్ వన్, ఎల్వి ప్రసాద్ వ్యవస్థాపకుడికి వరల్డ్ ఐకాన్ 21 అవార్డు. ఎల్వి ప్రసాద్ వ్యవస్థాపకుడికి వరల్డ్ ఐకాన్ 21 అవార్డు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జిఎన్ రావుకు వరల్డ్ ఐకాన్ 21వ అవార్డు వరించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 10 మంది నేత్ర వైద్య నిపుణుల్లో ఒకరిగా ఈయన ఈ అవార్డు తీసుకోవడం జరిగింది, జిఎన్ రావు గారు. ఓకే. ఇది మనకు 1/3/2024 సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, సో 2/3/2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇదే వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కొద్దిగా అబ్జర్వ్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మనము 2/3/2024 సంబంధించి ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి, ఇక్కడ జిఎస్టీ వసూళ్ళు. ఇక్కడ చూడండి, సో 168 లక్షల కోట్లని ఇక్కడ మనకు అంశం అయితే వెలుగులోకి వచ్చిందనమాట. సో ఫిబ్రవరి నెలలో సో 12.5% పెరుగుదల. ఇక్కడ జిఎస్టీ వసూళ్ళు అంతకంతకు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలకు గాను రూ 1,68,337 కోట్లు అయితే ఇక్కడ మనకు పన్ను వసూలయ్యాయని ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఓకేనా. ఫిబ్రవరి నెలలో అంటే 2023 ఫిబ్రవరి నెలలో మనకు జిఎస్టీ వసూళ్ళు ఎంత పెరిగాయంటే సో 12% అయితే పెరగడం జరిగిందనమాట. సో 12.5% అయితే పెరుగుదల జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇంతవరకు మనకు అత్యధిక జిఎస్టీ వసూలు చేసినటువంటి మంత్గా మనకు ఏప్రిల్ 2023 అయితే మనకు వార్తలు నిలిచిందనమాట. సో 1.87 లక్షల కోట్లుగా మనకు ఆ నెలలో అంటే ఏప్రిల్ 2023 సంబంధించి ఎక్కువ హైయెస్ట్ జిఎస్టీ వసూలుగా మనకు ఇక్కడ వార్తల్లో నిలిచిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రజల వద్ద 8,480 కోట్ల విలువైన 2,000 నోట్లు ఉన్నాయి అని ఇక్కడ మనకు ఆర్బీఐ అయితే స్పష్టం చేసిందనమాట. చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లలో 97.62% తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 9 నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద రూ 8,480 కోట్లు విలువైన 2,000 నోట్లు ఉన్నాయని ఆర్బీఐ పేర్కొందన్నమాట. ఓకేనా. సో గత ఏడాది మే 19న
ఈ 2000 నోట్లను రిజర్వ్ బ్యాంకు ఉపసంహరించుకున్న విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే. ఓకే, సో వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్, వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ అని ఇక్కడ మనకు వార్తలు నిలిచిందనమాట. సో రూపొందిస్తున్న ఐఐటి పరిశోధకులు, ఓకేనా, రూపొందిస్తున్న ఐఐటి పరిశోధకులు గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇది ఫోటాన్లను ఉపయోగించుకొని వేగంగా లెక్కలు కడుతుందని వారు తెలిపారు. ఓకేనా, సో ఇటీవల కాలంలో వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని ఎవరు రూపొందిస్తున్నారంటే ఐఐటి పరిశోధకులు. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రాస్టేట్ క్యాన్సర్లో 2 రకాలు. ఓకేనా, ప్రోస్టేట్ క్యాన్సర్లో 2 రకాలు. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గుర్తించిన శాస్త్రవేత్తలు. శరీరంలో వేగంగా వ్యాప్తి చెందే కొత్త రకం ప్రాస్టేట్ క్యాన్సర్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వారు కృత్రిమ మేధస్సును ఉపయోగించి దీనిని కనుక్కోవడం జరిగింది. దీన్ని బట్టి ఇందులో 2 రకాలు ఉన్నట్లు తెలపడం జరిగింది అనమాట. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రొటెస్ట్ క్యాన్సర్లో మనకు 2 రకాలు ఉన్నట్లు ఇక్కడ బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, గతేడాది 318 వాతావరణ సంబంధిత విపత్తులు. ఓకేనా, సో గతేడాది 318 వాతావరణ విపత్తులు మనకి ఇక్కడ జరిగాయని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దేశంలో గతేడాది 318 వాతావరణ సంబంధిత విపత్తులు నమోదు అయ్యాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ వెల్లడించింది. ఏ సంస్థ అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ వెల్లడించింది. స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక వెల్లడించింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విపత్తుల కారణంగా 3287 మంది మరణించడం జరిగింది. అలాగే 1.24 లక్షల జంతువులు మృత్యువాత పడ్డాయి. సో హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 149 రోజులు, ఓకే, మధ్యప్రదేశ్లో 141 రోజులు, కేరళ, ఉత్తరప్రదేశ్లో 119 రోజులు నమోదయ్యాయి. 100 రోజులకు పైగా విపత్తులకు గురైన రాష్ట్రాలు ఎన్ని అంటే టోటల్గా 8 రాష్ట్రాలు ఉన్నాయని ఇక్కడ మనకు ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, రైలు ప్లస్ విమానం = టీ ఫ్లైట్. ఒక అంశం మీద మనకు రిలీకి వచ్చింది అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, చైనా నుండి సూపర్ సోనిక్ అల్ట్రా ట్రైన్ గరిష్టంగా గంటకు 2000 కిలోమీటర్లు స్పీడ్ వెళ్తుంది. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తితో ట్రాక్పై గాలిలో తేలియాడుతూ నడుస్తుందని దీనికి చక్రాలు ఉండవు. ఓకేనా, సో ఇక్కడ దీని యొక్క పేరు వచ్చేసి ఏంటంటే టీ ఫ్లైట్. ఓకే, టీ ఫ్లైట్. ఓకే, టీ ఫ్లైట్ రైలు ప్లస్ విమానం. సో ఇంత స్పీడ్తో మనకు టీ ఫ్లైట్ అనేటువంటి పేరుతో మనకి ఇక్కడ వార్తలు నిలిచిందనమాట చైనా నుండి. నెక్స్ట్ వన్, సో 39,125 కోట్లు ఆయుధ ఒప్పందాలపై సంతకాలు. ఒక అంశం అయితే మనకు వెలుగులోకి వచ్చిందనమాట. సైనిక దళాల పోరాట పటిమను పటిష్టం చేయడం కోసం 5 భారీ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టులపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది. ఓకేనా, వీటి యొక్క విలువ మనకు 39,125 కోట్లు. ఓకేనా, దీనికి సంబంధించి అంటే సైనిక దళాల పోరాట పటిష్టను ఇంకా ఎక్కువ చేయడం కోసం, వాటి యొక్క పటిమను పటిష్టం చేయడం కోసం. నెక్స్ట్ వన్, లక్షద్వీప్లో భారత సరికొత్త నౌకాదళ స్థావరం. లక్షద్వీప్లో భారత్ సరికొత్త నౌకాదళ స్థావరం వచ్చే వారంలో ప్రారంభమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో వచ్చే వారం భారత్ నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి INS జటాయి, ఓకేనా, INS జటాయి, ఇండియన్ నావల్ షిప్ జటాయిగా పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఛాంపియన్ పల్టన్. ఓకేనా, ఇక్కడ ఛాంపియన్ పల్టన్ పునేరి పల్టన్ అండి. ఓకే, ఫైనల్స్లో హర్యానా స్టిల్లర్స్పై జయబరి. అయితే సాధించడం జరిగింది. సో ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్. ఓకే, ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్లో మనకి పునేరి పల్టన్ గారు
విన్నర్ ఛాంపియన్షిప్ గెలుపొందడం జరిగింది. సో దేని మీద అంటే ఫైనల్స్లో హర్యానా స్టిల్లర్స్పై జయభేరి విజయం సాధించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు మార్చి 1, 2వ తారీఖు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఆ వీడియోని కూడా మొదట లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.